దేవుడు గడిచిన 3 నెలల ఉచితమైన కృపను కాచి కాపాడి ఇక 4వ నెలలో మనం ప్రవేశపెట్టిన విధానం బట్టి 2 చేతులు ఆకాశాలు చూపుతూ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చేసిన ప్రతి వాగ్దానము మన యొక్క జీవితంలో అవును ఆమెనట్టుగా కార్యం జరిగిస్తున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 54వ అధ్యాయము పేజ్ నంబర్ 615 3వ వాక్యం. కుడి వైపునకును ఎడమ వైపునకును చాలను. ప్రార్థన చేసుకున్న మహాపరిశుద్ధుల గొప్ప తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. అయ్యా, ప్రతి నెల ప్రభా ఒక శ్రేష్టమైన అయ్యా తండ్రి వాక్కుతో మాతో మీరు మాట్లాడుతూ ఉన్నారు ప్రభా. దీనిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. అయ్యా, గత నెలలో నీవు యెహోవాను బట్టి సంతోషించదు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి ఆశ్చర్యపడదు అని మీరు వాగ్దానం చేశారు. మా జీవితాల్లో ప్రభా నా తండ్రి దీన్ని బట్టి ఆశ్చర్యపడినట్లుగా మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి విధమైన కార్యం బట్టి మీకు వందనాలు. ఆ విధంగానే మా యొక్క నోటిలో ప్రభు మా యొక్క బ్రతుకులు మా యొక్క జీవితంలో నిజముగా గత నెలలో మేము మాకు సంతోషాన్ని అనుగ్రహించున్నారు. ఆ ఒక్క నెల కాదు కానీ ప్రభా ఆ యొక్క వాగ్దానం బట్టి ప్రభా ఆయన తండ్రి ప్రతి నెల కూడా ప్రతి రోజు కూడా మేము ఆశ్రయించబడినట్లుగా మీ సహాయం దయచేస్తున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభా. అదే విధంగా ప్రభా ఆశతో నీ మందిరానికి ప్రభా వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడుతున్న ఈ మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. కుడి వైపునకును ఎడమ వైపునకును నీవు వ్యాపించదు అన్న ప్రభా. మనుషుని యొక్క అభివృద్ధి, క్షేమాభివృద్ధి ప్రభా, ఆశీర్వాదము ఇవన్నీ కూడా ప్రభా నా తండ్రిని అనాది సంకల్పము ఆ యొక్క లేఖనములో యొక్క వాక్యములో మీరు దాచిపెట్టి ఉన్నారు ప్రభా. ఇట్టి శ్రేష్టమైన మాటను మా ప్రియులకు మీరు దయచేసే విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. అయ్యా నా తండ్రి ఆత్మీయంగా కాదు ప్రభా, అదే విధంగా ప్రతి విషయంలో ఆశ్రయించబడినట్లు మీరే సహాయం దయచేస్తున్నామని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఏప్రిల్ నెలలో నేను అడిగినాను, కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాను. దైవజన్ అక్కడ వాక్యం చెప్తా ఉన్నారు. వాక్యం వెంటనే ఉన్నా, రేపు పిఎంఎస్ ఉంది కదా ప్రభా, మరి మీ యొక్క ఉద్దేశం ఏంటి, మీ యొక్క చిత్తం ఏంటి? ఇప్పటి వరకు ఉపవాసం ఉన్నారు, ప్రార్థనలు చేసుకున్నారు, చక్కటి పునరుత్థానపు ఆరాధనలు సేవకులు బలపరిచి మంచిగా వాడుకుంటున్నాం. సంఘానికి ఒక శ్రేష్టమైన మాట అనుగ్రహించుకున్న ప్రార్థన చేసుకొని లేఖనాల్లో చూస్తున్నప్పుడు నాకు ప్రభు ఆత్మపూర్వం ప్రేమించిన మాట, కుడి వైపునకును ఎడమ వైపునకును నువ్వు వ్యాపించదవు అని ఒక మాట నాకు కనపడింది. ఆలోచిస్తూ ఉన్నాను. అప్పటికే 2-3 సార్లు సర్దాము సంఘాన్ని. సర్దామా లేదా? వర్షిప్ చేసేటప్పుడు ఒకసారి జరిపాము, వర్షిప్ అవ్వడానికి ముందు ఒకసారి జరిపాము, తర్వాత వాక్యం నిలబడిన తర్వాత ఒకసారి జరిపాం. అంటే ఈ యొక్క వాగ్దానం పర్సనల్ గా మనకు ఒక్కరికే కాదండి, ఇది చర్చికి కూడా ఏమంటారు, చర్చికి కూడా సంబంధించింది, చర్చికి కూడా వర్తిస్తుంది. సో అందుకోసం నేను చెప్తున్నాను. ఎందుకంటే సంఘము నేను 2013 వచ్చినప్పుడు ఆ రెడ్ కార్పెట్ వరకు ఉండేవాళ్ళు జనాలు. 2015 వచ్చేసరికి 4-5 చైర్స్ వేసాం. 2016 వచ్చేసరికి కొంచెం ఎక్స్టెండ్. ఎప్పుడైతే ఫిలిప్ గారు ఫుల్గా మినిస్ట్రీకి సబ్మిట్ చేసుకున్నారో జనం జరగకపోవట్లేదు. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. ఎందుకని మాటలు చెప్తున్నానంటే దినదినము దేవుడు సంఘాన్ని అభివృద్ధి పరుస్తున్నాడు. అయితే ఈ నెలలో ప్రత్యేకంగా ఏం చెప్తున్నానంటే ఈసారి అంటే కాదు, కుడి వైపుకు ఎడమ వైపు వ్యాపించబడుతుంది. ఈ సర్వీసులు పెంచుకోవాలి. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. నేను ఏదో అని చెప్పడం కాదంటే, మీరు కావాలనుకుంటే పాత వీడియోస్ ఉంటాయి మన ఎన్ఆర్ గాస్పెల్ చర్చ్, అప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి. దేవుడు ఒక అనాది సంకల్పం,
దేవుని యొక్క ఏర్పాటు సంఘం పట్ల, అదేవిధంగా సంఘానికి వస్తున్న విశ్వాసం పట్ల కూడా దేవుడు గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఈ మాటలు నేను చెప్పడానికి గల కారణం ఏంటంటే, కేవలం సంఘము అభివృద్ధి అవుతుంది కదండి, సంఘములో వస్తున్న విశ్వాసం యొక్క జీవితాలు కూడా అభివృద్ధి పదంలో ఉండాలి. లేదంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, లేదంటే మన తోట ఉన్న వాళ్ళు ఏమంటారంటే, మాటిగా బైబిల్ పట్టుకొని పోతాం, మన యొక్క జీవితంలో ఏం ఆశీర్వాదం ఉందరా, ఏమి దీవెన ఉందరా, ఏమన్నా ఆశీర్వించాడా ఈ దేవుడు అని అడుగుతారు అంటారు లేదు. సో ఆ అవకాశాన్ని దేవుడు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వడు. ఈ వాక్యం ద్వారా చెప్తున్న మాట ఏంటంటే, నీ యొక్క జీవితంలో కూడా ఎంతగా ఉన్నావు అప్పుడు దాకా ప్రభు అన్నాడు, ఎంతగా ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కొంచెం ఆశీర్వాదం, కొంచెం దీవెనేమో దేవుడు చెప్తున్న మాట అంటే, నువ్వు వ్యాపింపు చేయబడతావు. ఎలాగంటే కుడి వైపుకి ఎడమ వైపుకి అనేక విషయాల్లో. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక బిజినెస్ స్టార్ట్ చేసావు అనుకోండి, ఆ బిజినెస్ లో ఆశ్రయించబడతావు. లేదా ఒక జాబ్ లో చేస్తావు అనుకోండి, ఆ జాబ్ లో ఆశ్రయించబడతావు. ఇంకా ఏమైనా ఆత్మీయ స్థితి మనం కొంచెంగా ప్రారంభించాము. ఈ 40 దినాలు ఫాస్టింగ్ ప్రేయర్ చేశారు కదా, దేవుడు ఖచ్చితంగా మనం ఆలకిస్తాడు కదా. మీరు అడగచ్చు, పరిశుద్ధ గ్రంథంలో అసలు మాట ఉందండి? దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అసలు నిజంగా మేము అనేక రకమైన ఆలోచన చేత, అనేక రకమైన ఉద్దేశముల చేత కొన్నిసార్లు పడిపోయి, కొన్నిసార్లు లేచి కింద మీద పడి దేవుడు సించుకుంటే ఇదొక రకంగా వెళ్తాం. మమ్మల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడంటే, నేను దాకా కూర్చొని ఆలోచిస్తున్నా, ప్రభావ మరి ఈ వాగ్దానం చెప్పాము, మన రెఫరెన్స్ కోర్స్ నాకు కనపడలేదు. మరలా వచ్చి అక్కడ కూర్చొని వచ్చేటప్పుడు ధ్యానం చేసుకుని వచ్చిన డైరెక్ట్ గా ఆఫీస్ నుండి బయలుదేరినప్పుడు, ప్రభావ మీరేం మాట్లాడారు మరుగుపరిచిన కొన్ని విషయాలు అన్నాడు. ప్రభు మరలా ఒక మాట చెప్పింది. 49వ అధ్యాయం ఒకసారి 8వ వాక్యం చదివి యెషయా గ్రంథంలో నుండి. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి. దేవునికి స్తోత్రం. 40 దినాలు నువ్వు కనిపెట్టుకొని దేవుడు అంటే 40 దినాలు వచ్చిన వాళ్ళకి ఆశీర్వాదం అంటే నేను అలాగే అంటలేదు. ఎవడు ఎంత కోసుకుంటే అంత పొందుకుంటాడు, అది నేను చెప్పే మాట. నువ్వు ఎంత కోత విస్తారంగా ఉంది అంటే దేవుడి దగ్గర నువ్వు ఎంత మొదలుపెట్టి ఎంత తీసుకుంటే అది నీ ఇష్టం. సో ఇక్కడ ఏంటంటే, అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చి తిని, రక్షణ దినమందు నేను ఆదుకుంటుని, బయలువెల్లుడి అని బంధింపబడిన వారితోను బయటికి రండి అని చీకటిలో ఉన్న వారితోను చెప్పుచు, దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించింది. ఇప్పుడు అర్థండి, మన యొక్క గుర్తింపు దేవుని దృష్టిలో ఏంటంటే, మనం పెట్టిన మొర ఏం చేశారండి, దేవుడు ఆలకించాడు చాలా సందర్భాలు. ఇప్పుడు ఏంటంటే, ఈ వాగ్దానం విషయంలో కూడా దేవుడు మనతో మాట్లాడేదంటే, నేను నిన్ను బహుగా ఆశీర్వదిస్తాను అని చెప్పేదానికంటే కూడా వ్యాపింపజేస్తాను అంటున్నాడు. ఇదే మాట మన పితరులతో ఒకసారి దేవుడు చెప్పినాడు. ఆది కాండంలో చూసినట్లయితే 28వ అధ్యాయం 14వ వాక్యంలో అయితే, ఇక్కడ కుడి తట్టుకి ఎడమ తట్టుకి అన్నాడు. అక్కడైతే తూర్పుకి, పడమరకి, ఉత్తరానికి, దక్షిణానికి అన్ని రకాల. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమటికి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణ తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను, నీ సంతానము మూలంగాను ఆశీర్వదింపు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చెప్తారు పాస్టర్, నాకు అర్థం కావట్లేదంటే, చెప్పే విషయం అక్కడ ఏమీ లేదు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారంట, దేవుడు నిన్ను దీవిస్తారంట. ఉన్న స్థితిలో నుండి ఉన్నతమైన స్థితిలోనికి ఈ నెలలో ప్రభువుని తీసుకుని వెళ్తారంట. ఆ స్థితి ఏంటంటే, ఇప్పుడు నేను సన్నగా ఉన్నాడు కాబట్టి కుడి వైపుకి అంటే నేను ఇలా చీలిపోయి ఇలా ఆలోచించడం కాదండి. అంటే ఆత్మీయంగా ఏమవుతుందంటే, జీవితం అభివృద్ధి అవుతుంది. చేస్తున్న ప్రతి ఒక్క పనిలో ఆశ్రయించబడతావు. ఇప్పుడు దాకా నువ్వు చేసిన పనిలో ఏం జరిగిందంటే, కొంచెం నష్టం చూసావు, కొంచెం ఏంటంటే ఇబ్బంది చూసావు, కొన్ని కష్టతరమైన పరిస్థితులు చూసావు. బట్ ఈ రోజు మొదలుకొని అటువంటి పరిస్థితులు ఏమీ రాని ఎవడని ప్రభు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినా సరే, ఆయన నీ పక్షాన్ని నిలబడి, ఆయన నీకు తోడుగా ఉండి, ఆయన నీకు సహాయం చేస్తూ, నీవు అభివృద్ధిలో అంత వరకు కూడా ఆయన హస్తం నీ పక్కనే ఉంటుంది. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. మీకేమన్నా చెవులకు చెప్పారంటే మాస్టర్ గారు అడుగుతారు, నేను మామూలు గారు. అందుకని ఆ రెఫరెన్స్ పెట్టింది అక్కడ. యాకోబు యాకోబుతో దేవుడు మాట్లాడాడు. ఎక్కడ మాట్లాడాడు? బెర్షెబా నుండి ఆయన బయలుదేరి వెళ్తున్నప్పుడు ప్రొద్దుగుకిందని చెప్పేసి ఆయన ఒక రాయి తెచ్చుకొని తలకిందుగా పెట్టుకొని పడుకున్నప్పుడు ఒక నిచ్చెన పరలోకం నుండి ఆకాశం నుండి భూమి మీదకి వేయబడ్డ. అదే విధంగా దేవుని యొక్క దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉంటున్న సందర్భంలో అక్కడ తండ్రి అయిన దేవుడు అక్కడి నుంచి యాకోబుతో మాట్లాడుతున్నాడు. ఏమంటే, నేను నీ పితరుడైన అబ్రహాముకి, అదే నీ తండ్రికి ఇస్సాకుకి నేను ఎవరైనాను? దేవుణ్ణి ఉన్నాను. నీవున్న స్థలమును నీ ప్రజల కంటే నీ సంతానముకు నేను ఏం చేస్తానంటే స్వాస్థ్యం ఇస్తాను అంటూ ఆ యొక్క ఆశీర్వాదం నుంచి దేవుడు మాట్లాడిన సందర్భం ఏంటంటే, నీ యొక్క సంతానాన్ని ఏ విధంగా ఆశీర్వదిస్తాను తెలుసా? ఇసుక రేణువుల కంటే అధికంగా. ఇసుక ఇలా పట్టుకోండి, ఇలా పట్టుకుని లెక్క పెడగలుగుతామా? దాంట్లో ఉంటాయి. అట్టి రీతిగా నన్ను ఆశ్చర్యిస్తాను చెప్పుకుంటూ వస్తూ, ఇదిగో ఇక్కడ నుండి ఈ ప్రాంతం నుండి కింద చదువులు వస్తాయి. ఈ దినం అంటే నీకు ఏ ప్లేస్కి వెళ్ళి అక్కడ నేను వెళ్ళి నేను కాపాడి ఆశ్రయించి దీవించి మరలా ఈ స్థలాన్ని నేను తీసుకుని వస్తా. ఎలా తీసుకుని వస్తా? ఆశీర్వదించి. హైదరాబాద్ ప్రాంతం నుంచి మనం కూడా ఏదో ఒక ఆలోచనతో వస్తాం, ఏదో ఒక తలంపుతో వస్తాం. ప్రభు అంటున్న మాట నుండి ఖచ్చితంగా నేను ఆశీర్వించి, ఖచ్చితంగా నేను దీవించి, ఐఎమ్ బ్లెస్డ్, నేను ఆశీర్వించబడ్డాను, నేను దీవించబడ్డాను, నేను దీవించబడ్డాను. దేవుడిని దీవించినాడు. దేవుడు ఆ ప్రాంతాన్ని తీసుకెళ్ళి నన్ను విడిచిపెట్టలేదు. ఏ విషయం? ఆ ప్రాంతాన్ని తీసుకెళ్ళిన తర్వాత నేను దిక్కులేని వాడిగా అయిపోలేదు. నాకు నా దేవుని సహాయము వెనుబెట్టినే చేసుకుంటూ వచ్చింది. దాన్ని బట్టి నేను ఆశ్రయించబడ్డాను. అనేకమైన ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పటికీ యాకోబు గారి యొక్క జీవితం ప్రతికూల పరిస్థితి ద్వారా స్వయంగా మామగారే హాస్పిటల్ వెళ్ళిపోతున్నాయని చెప్పేసి ఏదో రకంగా అడ్డుకట్టడం చూసినప్పుడు ప్రభువే పూనుకున్నాడు ఆయన విషయం. అదే విధంగా మన యొక్క జీవితంలో మన ఆశీర్వాదానికి ఏదైనా అడ్డు వస్తున్నప్పుడు మనుషులు అనవసరం లేదండి. ఆయనే ఇన్వాల్వ్ అయిపోతాడు. ఆయన ఇన్వాల్వ్మెంట్ వచ్చింది అనుకోండి, పరిస్థితి అనుకోండి అంటే ముందుకు కలిగేస్తాడు. అదే విధంగా యాకోబుతో దేవుడు మాట్లాడాడు. ఆ రకంగానే యాకోబుని దేవుడు ఏం చేశాడు? ఆశ్రయించిన తర్వాత ప్రభు చెప్పి ఇసుక రేణుల వలె మీ యొక్క సంతానాన్ని ఆశ్రయిస్తా అన్నాడు. అట్టి రకంగానే ఆశ్రయించిన తర్వాత 72 మందిగా వెళ్ళారు ఐగుప్తు దేశానికి. 6 లక్షల కాల్పనతో తిరిగి వచ్చారు. దేవుడు వాగ్దానం చేసిన వాగ్దాన భూమిలో వారిని ప్రవేశపెట్టిన తర్వాత కొన్ని ప్రతికూలమైన సంఘటనలు జరిగాయి. ఆశీర్వాదానికి అడ్డంకులు కొన్ని వచ్చాయి. ఆ వచ్చిన ఆ సందర్భంలో దేవుడు మరలా తానే కొన్ని మాటలు చెప్తాను. చూడండి, యెషయా గ్రంథంలో 11 వాక్యం సార్ చదవండి. ఆశ్రయించబడిన తర్వాత సాతానుగాడు చేసిన గలిబిల్లో వీళ్ళు చిక్కుకొని పడి ఉన్నప్పుడు దేవుడు అంట, చదవండి, 11 వాక్యం చదివేది. ఆ దినమున శేషించి తన ప్రజల శేషమును అశ్షూరులో నుండి, ఐగుప్తులో నుండి, పత్రోసులో నుండి, కూషులో నుండి, ఏలాములో నుండి, షినారులో నుండి, హామతులో నుండి, సముద్ర ద్వీపంలో నుండి విడిపించి రప్పించుటకు యెహోవా రెండవ మారు తన చేయి చాచును. చాలండి. విడిపించి రప్పించుటకు ఒక మారు ఆయన చేయి చాపాడు. ఎక్కడ? ఐగుప్తు ప్రాంతంలో ఉన్నప్పుడు. ఈసారి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆయన రెండో మారు చేయి చాపుతున్నాడు సహాయం చేయడానికి. అంటే దేవుడు వాగ్దానం చేసిన తర్వాత ఆయన విడిచిపెట్టేవాడు కాదు. మనం ఆ వాగ్దానం పట్టుకొని మనం ప్రార్థన చేసుకున్నంతసేపు కూడా దేవుడు ఖచ్చితంగా మన విషయాల్లో చూపుతూ ఉంటారు. అయితే మీరు అడగవచ్చు, ఎప్పుడు చూసిన దీవెన ఆశీర్వాదం అంటే మనిషి యొక్క జీవితంలో, మనిషి యొక్క బ్రతుకులో దీవెన ఆశీర్వాదం ఉందనుకోండి, ఆటోమేటిక్ గా ఏమవుతుందంటే పక్కన దేవుని తెలియని ప్రజలు దేవుని నామాన్ని మహిమపరుస్తారు. సో మనము ప్రార్థన చేసుకునేటప్పుడు మనము తలపోసుకోవాలి. ప్రభు చెప్పిన మాట కానీ, ప్రభు మనతో పర్సనల్గా మాట్లాడే విషయం కానీ, ప్రభు మనకిచ్చిన దర్శనమే కానీ, ప్రభు మనకిచ్చిన వాగ్దానమే కానీ, లేదా సంఘంలో మనం వెళ్ళినప్పుడు సంఘంతో ఉన్న సేవకులు నిలబడి మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్ ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు దాన్ని రాసుకొని దాన్ని నెంబర్ వేసుకొని, ప్రభా ఇగో పలానా రోజున పలానా టైంలో పలానా సేవకుల ద్వారా నీ పరిశుద్ధాత్మ ద్వారా మాతో మీరు మాట్లాడి ఈ వాగ్దానం పట్టిన పరిస్థితి ఏంటి అడగగలిగితే దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. మీరు అడగచ్చు ఒక మాట, మరి నేను వాగ్దానం ఇచ్చినప్పుడు నేను బాగానే ఉన్నానండి, వాగ్దానం తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత బొర్లా పడ్డాను, మరి బొర్లా పడ్డాను, నాకు మళ్ళీ దేవుడు ఆ వాగ్దానం సరి చెప్తాడా? అంటే పాపంలో జగడ దొంగ పాపం దేంట్లో దాంట్లో పడిపోయాడు అనుకోండి, పడిపోయిన తర్వాత మరి వాగ్దానం ఏమైపోతుంది? ఆయన పరిశుద్ధులు కదా,
రైట్. ఆయన పరిశుద్ధుడు. మనం మరలా లోకంలోకి వెళ్ళి పడ్డాం అనుకోండి. గత మన గుడ్ ఫ్రైడే రోజు మనం మాట్లాడదాం. దేవుడు ఏం చేసి యేసుప్రభు గారు చెయ్యే ఆయన ఏమన్నారు, నా దేవా నా దేవా నా ఎందుకు చెయ్యి విడిచు అంటే ఆయన లోక పాపం మొత్తం ఆయనకు వచ్చింది కాబట్టి ఆటోమేటిక్ గా దేవుడు ఏం చేశాడు, వదిలిపెట్టలా, జస్ట్ మౌనం ఉన్నాడు అంతే. ఆయన వదిలిపెడితే ఎవరు కూడా, అందుకే నెక్స్ట్ వస్తే తండ్రి ఇదిగో నీ చేతికి ఏ ఆ మాట అనుకోకపోతే ఏమైంది, ఆరోడు కాసుకున్నాడు ఎవడాడు అవ్వదుగాడు, అది ఎక్కడ ఉంటాడు, ఆకాశం ముందు దురాత్మ సమూహం ఉంటుంది. అంటే ఈ ఆత్మ దేవుడి సన్నిధికి వెళ్లకుండా వాళ్ళ ఆత్మను కాజేద్దామని వాళ్ళు కూడా కాల్చడానికి ఉన్నాడు. అందుకోసం ఆయన ఉన్నాడు క్లియర్ గా, ఇదిగో చిత్తూరు కూడా చూసినట్లయితే సార్ నేను అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ వచ్చినట్టున్నా విడిపించినట్టు ఆ వాక్యం ఒకసారి విడిపించి రప్పించుటకు యెహోవా రెండవ మారు తన చేయి చాచు. ఇక్కడ చూసి రెండో మారు చేపలు మనకు అవసరం ఉందంటే దేవుడికి ఒకరిని తీసుకురావడం ఒక పెద్ద విషయం కాదు, కానీ అనేక మందిని తీసుకొచ్చినప్పుడు చాలా ప్రతికూల పరిస్థితులు వచ్చింది. చాలా ప్రతికూల పరిస్థితులు చూసినట్లయితే ఎర్ర సముద్రం అంటే వచ్చింది, యోర్దాను అడ్డుగా వచ్చింది, మోషే పంపించినప్పుడు ఏమి లేదు అంటారు కదా. రెండోసారి అక్కడ నుంచి తీసుకొచ్చేటప్పుడు వచ్చేసరికి అనేక రకమైన అడ్డంకులు, అనేక రకమైన ఆటంకాలు వచ్చాయి. దేవుడు రెండో మాత్రం చేయి చాపన పరిస్థితి అంటే వాళ్ళు బందీకాలంలోకి వెళ్ళిపోయారు. మనము కూడా కొన్ని సార్లు దేవుడు వాగ్దానం చేసిన మనం పడిపోయాం అనుకోండి, దేవుడు ఏం చేస్తాడంటే మౌనంగా ఏ విషయంలో కూడా ఉండడు. ఉండకుండా ఏం చేస్తాడన్న చూస్తాడు కామ్ గా ఉండి చూస్తాడు. ఎప్పటికైనా సరే నా కుమారుడు అట్లా కలుపుకుంటాడా, మళ్ళీ వస్తాడు, వాగ్దానం అడుగు పెడతాడా. ఇక సిచ్యుయేషన్ చూసినట్లయితే హెస్కేల్ అదే మాట రాయబడి చూడండి 36వ అధ్యాయం 35-36 వాక్యాలు చూసినట్లయితే ఆ 36-29 వాక్యం చదువు అర్థమవుతుంది. హెస్కేల్ 36వ అధ్యాయం 29వ వాక్యం. కొన్నిసార్లు ప్రభువే ఇన్వాల్వ్ అవుతున్నాడు దాంట్లో. మీ సకల అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షించును, మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి, మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పడుతును. అదే అభివృద్ధి పడుతుంది. అక్కడ వచ్చేది ఇక్కడ సింక్ మనకి ఇచ్చేది అనుకో, నేను నీ వైపు చూడాల్సి వస్తుంది. లాస్ట్ లో అన్నట్టు ఏంటంటే అన్నట్టు ఉంటుంది. ఓకే, అభివృద్ధి పడుతుంది. అంటే ఇక విషయం ఏంటంటే దేవుడు ఒకవేళ వాగ్దానం పొందుకున్న తర్వాత ఏదైనా పొరపాటు వలన మనం పడిపోయినప్పుడు, ఆ పడిపోయిన స్థితిలో మనం ట్రై చేస్తున్నా కూడా మనం రాలేకుండా కొన్ని బద్దలు కట్టుకున్నప్పుడు దేవుడే మన విషయంలో పూనుకొని మన యొక్క సకల అపవిత్రతను ఆయనే తీసుకొస్తాడు, ఆయనే పోగొడతాడు. ఎప్పుడు సరే ఎంత బాగైన పరిస్థితుల్లో ఉన్నా ఏదో ఒక రకం పడినా ప్రభా అంటే పాపంతో పడుతున్నాం, కానీ జయించలేని కొన్ని సంఘటనలు ఉంటాయి, జయించలేని పాపం ఉంటాయి, జయించలేని కొన్ని ఆలోచనలు ఉంటాయి. అయినా సరే లోపల ఒక భయం ఉంది. ఎలా వచ్చినా ఎలాగైనా సరే దేవుడి మంది మీరు పడాలరా బాబు వచ్చి పడుతున్నాం కదా కొన్నిసార్లు అంటే అర్థం అంటే కొంతమంది అది జయించలేకపోయినా కనీసం ప్రభు పాద దగ్గర ఉంటే కనీసం దేవుడు కృపిస్తాడా అనుకున్న విషయంలో ప్రభు అంట ఆయనే వచ్చి మన సకల అపవిత్రతను అడిగి వేసి లోకములో ఏదైనా కలుగు కానీ, లోకంలోని ఇబ్బంది, లోకంలో ఏదైనా తెగులు వచ్చినా సరే దేవుడు మన వరకు రాలేకుండా మన పక్షాన ఉండి మనకి సహాయం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ వాగ్దానం ఉన్న గొప్పతనం అటువంటిది. ఇంకొక మాట ఏంటంటే దాన్ని బట్టి మనకై మనం రియలైజ్ అవుతాం ఏంటంటే ఎంత గొప్ప దేవుడు కలిగి ఉండి నేను మరలా ఎందుకు వెళ్ళి పాపలు పడాలి, మరలా ఎందుకు వెళ్ళి ఆ దోషం, మరలా వెళ్ళి ఆ మురుకులు ఎందుకు పడాలి, మనకే మనం రియలైజ్ అవుతామని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ఆ రియలైజ్ అయిన తర్వాత అంట దేవుడు మరలా ఆశీర్వదిస్తాడు. ఏ రకంగా ఆశీర్వదిస్తాడని చూడండి 36-36 ఒకసారి. అదే అధ్యాయము 35-36. భూమి ఏదేను వనవలెను ఆయన కొంచెం సౌండ్ ఫుల్ వస్తుంది. పాడైన భూమి ఏదైనా వనవల ఆయననియు, పాడుగాను నిర్జనంగా ఉన్న ఈ పట్టణములు నివాసులతో నిండి ప్రాకారములు గల ఆయననియు జనులు చెప్పుదురు. అప్పుడు యెహోవానైన నేను పాడైపోయిన స్థలములను కట్టువాడననియు, పాడైపోయిన జీవితాలను కట్టువాడనియు, పాడైపోయిన స్థలములలోని చెట్లను నాటువాడని మీ చుట్టూ శేషించిన అన్ని జనులు తెలుసుకుందరు. చాలు. అంటే ఇక్కడ చెప్పే సందర్భం ఏంటంటే ఏదైనా ఇదివరకు నిర్జీవంగా, ఇదివరకు నిష్ప్రయోజకంగా, ఇదివరకు ఎవరికి ఉపయోగపడే స్థితిలో ఉన్నామేమో అటువంటి
దాన్నంట ఈ నెలలో దేవుడు కడతాడంట. ఏ విధంగా కడతాడంటే అన్ని జనులు కూడా ఆశ్చర్యపోయేదని కడతాడు. దేవునికి స్తోత్ర. అన్ని జనులు కూడా ఆశ్చర్యపోతారంట చూసి, అరే ఈయనే కదా మనం చూసింది, ఈ అమ్మాయినే కదా, ఈ అబ్బాయిని కదా మనం చూసింది, దేవుడు ఈ రకంగా ఆశ్రయించి గొప్ప నిష్ప్రయోజకుడిగా ఎందుకు పనికి మానడుగా అసలు ఇటువంటి వాళ్ళని కూడా దేవుడు ఆశ్రయిస్తాడా? ఎస్. లోకంలో ఎవరు కొద్దిగా నాకు కావాలంటాడు దేవుడు, నాపడు కదా అందులో దేవునికి స్తోత్రం. ఇవి వేసి మనకు వద్దా, నాకు నువ్వే కావాలంటాడు. అయ్యా నేను మరి నా నిన్ను బలగా అది నాకు తెలిసిన అబ్బాయి కూడా అంటాడు దేవుడు. తీసుకొచ్చి అంట ఏదైనా చేస్తానంటాడు. ఏదేనంటేనండి దేవుని యొక్క మహిమ. దేవుని యొక్క మహిమ ఆ ఏదైనా దేవుని యొక్క సృష్టి ఆరంభంలో ఫస్ట్ ఆదాము ఎక్కడ పెట్టాడు? ఆయన ఏదైనా పెట్టాడు. దేవుడు సాక్షాత్తు పరలోకం నుండి దిగి వచ్చి సంచరించే తోటని. అంటే మన యొక్క జీవితాన్ని ఎలా చేస్తానంటే ఆహ్లాదకరంగా, జీవనకరంగా, చక్కగా అనేక మంది చూసి ఆ బలి ఉంది. ఎక్కడ మనం మంచిగా ఎక్కడన్నా ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆ పచ్చదనం చూసి మనకు ఎలా కలగనిపిస్తూ ఉంటుందండి, ఒక ఆహ్లాదం, ఒక సంతోషం కలుగుతుంది. అలాగే మనం చూసినప్పుడు కూడా పక్కన వారికి ఎలా కలుగుతుందంటే అన్నిటికి నిజంగా దేవుడు వీళ్ళు దీవించాడు. ఆ మాట వారి నోట వచ్చేటప్పుడు ఈ నెల దేవుడిని ఆశ్చర్యిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో చివరికి ఒక మాట చూద్దామండి. చివరికి ఒక మాట అదేంటంటే యేసు ప్రభు వారి యొక్క పరిచర్య గురించి. యేసు గారి యొక్క పరిచర్య ఏ విధంగా ఉందండి? ఆయన ప్రారంభించినప్పుడు ఒక్కరుగా ఉన్నారు. ఆయన కేవలము దేని యొక్క సహాయం తీసుకున్నారండి? ఆయన పరిశుద్ధాత్మ యొక్క సహాయం తీసుకున్నారు. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే ఆయన మీదకి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ ఆయన లీడ్ చేసిన ముందుకు ఎక్కడికంటే అరణ్యంలో తీసుకెళ్ళి, అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత ఆయన ఏకాంతంగా ఉండి కొన్ని 40 దినాలు ఆయన ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఏర్పాటు మొత్తం గ్రహించి ముందుకు వెళ్దాము అని ఆయన ప్రయత్నం ఆయన అనుకుంటే ఈ మధ్యలో ఉన్నాడు గారు ఎవడో అపవాది గారు. ఎక్కడైనా సరే ఆ కిరీటాన్ని పొందుకుంటాడేమో, ఆ సింహాసనం మీద ఇప్పుడు దాకా ఎవరో రాలేదు, వేలాది దూతలలో మధ్యవర్తిగా ఉన్నవాడు ఎవరు రాలేదు. ఇప్పుడు ఈయన వచ్చేసి ఈయన కూడా ఇప్పుడు ఈయనగా కరెక్ట్ గా జనాలు అందరూ కలిపేసి ఒక ట్రాక్ లో పెట్టేస్తే రేపొద్దున నా బ్యాచ్ తో ఆ బ్యాచ్ వచ్చి మేము ఓడిపోతాం అన్న భయంతో ఒక దుర్ ఆలోచనతో వాడు ఏం చేశాడంటే యేసు గారికి 20 మొదలు పెట్టాడు. ఎవరికంటే యేసు గారికి. మరి మనం ఏ పాట మనం కూడా ఇది కూడా ఎరాస్తూ ఉంటాడు. వాడు డబ్బను, అధికారమను, లేదంటే జాబ్ అనో ఏదో ఒకటి ఇంకా యవనస్తులకు వచ్చేసరికి నానా రకాలని ఏదో ఒకటి ఎరేస్తాడు. ఎరేసి వారి కాన్సెప్ట్ ఏంటి? ఏదో ఒక రకంగా నీ యొక్క తలంపులోనికి, ఏదో ఒక రకంగా నీ ఆలోచనలోనికి ఆ పాపాన్ని తీసుకుని వచ్చేస్తే వాగ్దానం ఫలం అనుభవించుకుని ఏమైపోతావు? భ్రష్టుడైపోతావు, శాపగ్రస్తుడైపోతావు. అవునంటారు కదా. ఎప్పుడైతే పాపం మనలోకి వస్తుందో ఆటోమేటిక్ గా దేవుని సన్నిధికి దూరంగా అవుతాము, ఆటోమేటిక్ గా దేవుని ప్రార్థన దూరం అయిపోతాము, ఆటోమేటిక్ గా ప్రభుత్వ కనెక్షన్ కట్టేది ఇంకో కనెక్షన్, కొత్త కనెక్షన్ ఓపెన్ అయింది. ఆ కనెక్షన్ తో మాట్లాడడం సరిపోతా ఉంటుంది టైం మొత్తం. ఇంకా ప్రభుత్వం మాట్లాడే ఏముంటుంది? నోరు నొప్పి వచ్చి, నీరసం వచ్చి, ఓ మొద్దునేసి అలా పడుతుంది. దేవుడు దర్శనం ఇచ్చిన గుర్తుందో, దేవుడు కథతో మాట్లాడిన గుర్తుందో, అలా వరిలాగానే పరిగెత్తాలంటాడు. మన యొక్క జీవితంలో పరిశుద్ధాత్మ చేత మనం నడిపించబడుతున్నప్పుడు అది మనం తెలియజేస్తుంది. మనల్ని ఏం చేస్తుందంటే బాబు జాగ్రత్త, ఒక నిమిషం అంటే ఒక సిగ్నల్ పాస్ చేస్తూ ఉంటుంది. నువ్వు కాస్త జాగ్రత్తగా వెళ్ళు, నువ్వు కాస్త ఇటువంటి లోకంలో పడుకోవద్దు, ఇటువంటి వ్యసనంలో పడుకోవద్దు, ఇటువంటి దుర అలవాట్లలో నువ్వు బానిసత్వం కావాక, పాల్గొతాను వచ్చే కీడు నుంచి రాశాడు ప్రభు, వ్యభిచారం వల్ల వచ్చే నష్టం నుంచి రాసుకొచ్చాడు. అపవిత్రత ఉన్న జీవితంలో ఉన్న వాళ్ళ యొక్క జీవితాలు ఏ విధంగా పరిశుద్ధమైన పరిశుద్ధ గ్రంథంలో క్లియర్ రాసుకుని వచ్చాడు. ఏమంటారు కదా, శ్రీరామంలో పడిపోయి సంవత్సరం యొక్క జీవితకాలం మొత్తాన్ని పోగొట్టుకున్నాడు. ఆశీర్వాదం లేకుండా పోయింది. చివరిలో ప్రభుని ఏడ్చి సర్లే నీకేంటంటే ప్రభు ఇటువంటి నేనే ఆడపరుచుకున్నాను కాబట్టి, నేనే తీసుకున్నాను కాబట్టి నేనే తీసుకుపోదానని చెప్పి ఒక అవకాశం ఇచ్చి ప్రభు ఏం చేశారంటే నాకు ఒకసారి డౌట్ వచ్చింది. అక్కడ చంపైపోతే మంచి వచ్చి దేవుడు నెక్స్ట్ కొన్ని చాప్టర్ కంటిన్యూ చేయించుకంటే మరలా వెళ్ళి మళ్ళీ పడితే ఆత్మ ఎవడెత్తిపోతాడండి? ఫోన్ ఎత్తిపోతాడు. సో ఆ అవకాశం ఇవ్వకుండా దేవుడు ఏం చేశారంటే శుభ్రంగా రెండోసారి ఏం చేశారంటే తన ఆత్మను ఇచ్చారు. విని వెంటనే ఆ కార్యం గవర్నమెంట్ ఏం చేశారు తీసుకుని చెప్పాల్సిన విషయం ఏంటంటే మనము పరిశుద్ధాత్మ చేత నడిపించబడినట్లు నడిపించబడినప్పుడు కుడి వైపుగా వ్యాపించబడతాము, ఎడమ వైపుకి వ్యాపించబడతాం. ఏదైనా బందీకరణలో మన ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న మనం మొరపెట్టినప్పుడు
చేస్తాడంట, ఆయన ఏం చేస్తాడంటే మన విషయంలో పొందుకొని మనకు సహాయం చేసి మనకు విడుదల కలిగి చేస్తాడంట. ఆ విధంగా ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన భూమిలోకి వచ్చిన తర్వాత కూడా ఏం చేశారంటే కొన్ని వారి యొక్క ఆలోచనలో ఏమైంది, యూనిటీ తప్పి, అంటే ఏక మనసు లేకపోవడం వల్ల రెండుగా డివైడ్ అయిపోయిన తర్వాత శత్రువుకి ఏమైపోయారంటే శత్రువు యొక్క చెరలోకి వెళ్ళిపోయినప్పుడు దేవుడు చెప్తున్న మాట అరే ఫస్ట్ టైం తీసుకొచ్చాయి కాబట్టి అలా తప్పదుగా మరి వాగ్దానం ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు వాగ్దానం? అబ్రహాం గారికి చేశారు వాగ్దానం. అబ్రహాం తనకు ఇస్సాకుని చెప్పారు, ఇస్సాకు తనకు యాకోబుతో మాట్లాడిన దాన్ని బట్టి మరలా మరి ఆశ్రయించాలి కాబట్టి, మరలా దీవించాలి కాబట్టి, ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు కాబట్టి మరలా బంధకాలకు రెండో వారు ఏం చేశారంటే నానా రకాల గుంపుల నుండి తన బిడ్డల్ని, తన స్వాస్థ్యాన్ని, తన చేత ఏర్పాటు చేయబడిన జనాంగాన్ని, తనకు ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దాన ప్రజలను ఆయన ఏం చేశారంటే రెండో మారైన వ్యక్తిగత జీవితంలో కూడా మనం ఆశ్రయించబడి మనకు దీవించబడాలి అంటే ఖచ్చితంగా మన యొక్క జీవితంలో ఏముండాలంటే ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన ఒకటే కాదండి, పరిశుద్ధాత్మతో నింపబడి ప్రార్థన చేయడం. ఇంకొక మాట ఉంది, ఆ మాట ఏంటంటే పేతురు తన యొక్క జీవితంలో పరిచయం చేస్తున్నప్పుడు యేసుప్రభు గారు ఒక్కగా స్టార్ట్ చేశారు, కానీ యేసుప్రభు గారి యొక్క పరిచర్య ఎన్ని రకాలు వ్యాపించిందండి, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ, అష్టదిక్కులు చెప్పాలంటే అష్టదిక్కులు, ఇటు అటు ఏం లేదు, ప్రపంచం మొత్తం కూడా ఆయనకు సువార్త వ్యాపించబడింది. అంటే దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఏర్పాటు. ఇక్కడ చూసినట్లయితే కేవలము ఇక వాగ్దానం అనేది భౌతిక సంబంధమైన కాదు, ఆత్మ సంబంధంగా కూడా దేవుడు అసలు కేవలం ఆత్మ సంబంధంగా మనం ఆలోచించకూడదా, భౌతిక పరంగా కూడా. ఇప్పుడు దాకా ఒక్కడిగా ఉన్న వాళ్ళకి వస్తానంటే మ్యారేజ్ అయితే ఇద్దరు అవుతారు, ఇద్దరు నెలలకు వస్తారంటే ప్రభు ఆశ్రయించు అన్నప్పుడు ఏంటంటే ఆశ్రయిస్తారు, ముగ్గురు అవుతారు. దేవునికి స్తోత్రం. అయ్యా ముగ్గురు సరిపడడానికి ఇద్దరు వచ్చాడు కావాలంటే దేవునికి స్తోత్రం. ఆయన ఇచ్చే విషయంలో చెయ్యంత పెట్టేవారు, నా బాబు ఎవరు చాకడతారు అంటే అడిగాల్సిన బాధ్యత మనది, పొందుకోవాల్సిన వాళ్ళం మనం కాబట్టి విసిగించేయాలంతే. ఇచ్చేంత వరకు ప్రభు ఆశ్రయించావు, దీవించావు, ఇచ్చావు, ఇవ్వాలి, తీసుకోవాలి. అది మన హక్కు. దేవుడు ఆనాడే చేశాడు, మీరు ఫలించని చెప్పాడు దేవుడు, మీరు భూమిని నింపమన్నాడు. మన యొక్క జీవితం అంటే వ్యాపారం ఒక వ్యాపారంలో కానీ, లేదంటే ఏదో అక్క హాస్టల్ పెట్టుకుని హాస్టల్లో ఉన్నాం అది అంటే ఆ గురించి అని కాదు, ఏదేమైనా తనకు బిడ్డలే కానీ, మన జీవితంలో కానీ, మనమే కానీ, మనం చేస్తున్న వ్యాపారంలో కానీ, ఉద్యోగం అన్ని విషయంలో కూడా దేవుడు నా మహిమ అంటే చూసిన వాళ్ళు ఏంటంటే నోరెలా పెట్టలేదు. ఏంటి డబుల్ పోర్షన్ బ్లెస్సింగ్ ఏంటి అసలు? దీని వెనకాల కారణం ఏంటంటే ప్రభు ఉన్నాడు, అంతే ఒక అక్షరం. ప్రభు ఉన్నాడు, దీవించాడు. ఏదో ఒక వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం, ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాం. ఇప్పుడున్న టైంలో ఐటీ ఎంప్లాయీస్ కొంచెం విషయం నడుస్తుంది. కానీ మన పిల్లలు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే ప్రభు తన కృపలో భద్రపరిచాడు. ఏం చెప్పాడు? ప్రభు తన కృపలో భద్రపరిచాడు. అంటే కొంత ఆ లిస్ట్ లో ఆల్రెడీ మన పేరు పెట్టేశారు, తీసేయండి. కానీ ప్రభు ఏంటంటే తీసేసి పెట్టావా, నేను ఆడికి ప్రమోషన్ ఇస్తా, నేను ఆడనే చూస్తా, ఆడి పట్ల నువ్వు రేపు తీసేమని వచ్చి ఎయిట్గా వచ్చి దండయ్యాలి తప్పదు. మొద్దిగా చంపేద్దాం హానోకి అనుకున్నాడు, అవునా కదా? హామాన్ అనుకున్నాడు. హామాన్ అనుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? హామాన్ చేత దండేపించాడు. హామానే ముందు నడిచని గణపరిచినట్టు చేశాడు. మన యొక్క జీవితంలో కూడా దేవుడు ఒకరిని ఆశ్రయించాలి, ఒకరిని దీవించాలి, ఒకరిని అభివృద్ధి పరచాలంటే ఆయనే మన విషయంలో పూనుకుంటాడు. మనకై మనం ప్రార్థన చేసి సహాయం చేస్తాం. పేతురు కూడా ఒక విషయంలో నేను వెళ్ళనయ్యా, నేను పరిచయం చేయను అనేది అన్నప్పుడు ఆయన ఒక దర్శనం చూపించాడు. ఏంటి? ఒక చీక ఆకాశం నుండి ఫిగర్ దాటి నానా రకాల చూసుకోవచ్చు ఉన్నప్పుడు నువ్వు తినవయ్యా అంటే అది తిని నేను అభివృద్ధి నవనయ్యా అన్నప్పుడు 2 సార్లు చెప్పాడు, 3 సార్లు చెప్పాడు. తర్వాత ఆ చెంగుగా ఉన్న అవన్నీ కూడా పైకి వెళ్ళిపోయాయి. తర్వాత కొన్ని ఇంటికి వెళ్ళాడు. అక్కడ తర్వాత మాటలు చెప్తున్నప్పుడే ఏమైందంటే పరిశుద్ధాత్మ, అక్కడ రాయబడిన మాట పరిశుద్ధాత్మ దిగి వచ్చిందట. అయితే ఒక లేఖనం రాశారు, యోహాను చెప్పినప్పుడు, యోహాను తన బాప్తిసం ఒక మాట చెప్పినేమని, యోహాను చెప్పినట్లు ఇప్పుడైతే నీళ్ళతో బాప్తిసం ఇస్తున్నాను, నా వెనక వచ్చేవాడు పరిశుద్ధాత్మలో అన్నట్టు ఆ లేఖనం ఇక్కడ నెరవేరుతుంది. అంటే దేవుడు ఏం చేస్తాడంటే
మనము పట్టుదల కలిగి మన వాగ్దాన కొరకు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ కృపచేత దేవుడు మనం ఆవరిస్తాడు, ఆ పరిశుద్ధాత్మ మనం ఆవరిస్తుంది. కాబట్టి ఆ ఏ విధంగా ప్రార్థన చేస్తే ఆ వాగ్దానం మనం పొందుకుంటామో, ఆ వాగ్దానం మన జీవితం అన్వయించబడుతుందో, మనలో ఉన్న దోషాన్ని కూడా ఆ పరిశుద్ధాత్మ ఎప్పుడైనా మనం పనిచేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మనం మర్చిపోయినా, లేదా మనకి మనం ప్రభు దృష్టిలో చేసి కొన్ని మిస్టేక్స్ కానీ అవన్నీ మనం ఏం చేస్తాం, దాచిపెట్టిన అవన్నీ కూడా ఆటోమేటిక్ గా ప్రభు ఒప్పింప చేస్తాడు. ఒప్పింప చేసిన తర్వాత దేవుడు ఏం చేస్తాడు, ఎన్నో ఆశ్చర్యిస్తాడు. అది బిడ్డల విషయంలో కావచ్చు, మన విషయంలో కావచ్చు, మనం చేసే ప్రతి ఒక్క విషయంలో కూడా ఆశీర్వాదాలు మనల్ని వెంబడిస్తూ ఉంటుంది. దేవుడు మన వీరికి కొద్ది మంది దీవించి ఆశ్రయించును గాక. ఎంతమంది ఆశీర్వాదం కుడి వైపు ఎడవైపు భయపడిపోవాలని నాకైతే ఆశ్రయం దేవుడు మహాకృపను బట్టి చర్చి ఇంకా ఎక్స్పాండ్ అవ్వాలి, ఇంకా 3వ సర్వీస్ కూడా స్టార్ట్ అవ్వాలి ప్రభావ నేను ప్రార్థన చేసుకుంటా ఉంటాను. దేవుడు మహాకృపను బట్టి ఒక్కొక్కరిని అమ్మగారి కుటుంబం తీసుకొని వస్తున్నారు, కొంతమంది ఉన్నారు, వారిని కూడా దేవుడు బలబలంగా వాడుకొని పరిచర్యలో దేవుడు నా మహత్కరంగా ఇక జరగాలని ఆశపడు. ఎందుకంటే ఇంతవరకు ఉన్న విధానము ఒక రకం ఉండేది, ఇప్పుడు దేవుడు కాంగ్రిగేషన్ పెంచుకున్నాడు. కాంగ్రిగేషన్ పెంచడానికి మన గొప్పతనం కాదు. అదే అంటాడు కదా ఆ అధ్యాయం స్టార్టింగ్ లో, నేను కనల వారు నా ఎక్కడి నుంచి వచ్చారని ఆ మాట ఉంటుంది, చక్కటి మాట. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారని దేవుడి యొక్క ఏర్పాటు. దేవుడు తన చిత్తం తన కుమారుని కనుగొన్నప్పుడు అనేకమైన జనులంటే ఆయన ఎందుకు వస్తారంట, ఆయన వాక్యం వింటారు. అంటే తన చిత్రంలో ఉన్నది తన సేవకుని దేవుడు ఏర్పరచుకున్నప్పుడు, సంఘ కాపురం ఏర్పరచుకున్నప్పుడు కావచ్చు, లేదా పిలిపోయి గారు సంఘ కాపురం ఉంటారు. ఆయన కొంతమంది బాప్తిస్తం ఇచ్చారు, కానీ ఇక్కడ బాప్తిస్తం తీసుకున్నవారు అంటే ఆయన ఎరగని జనం పరిశుద్ధంగా ఉన్నారు. నీవు ఎరగని జనమును నువ్వు చూస్తావు. అది ఎవరు కూడా యాక్చువల్గా మనకు తెలియదు. ప్రశాంత్ గారు బాగా తెలుసు, ఎందుకంటే ఆయన ఫోన్ నెంబర్ రాసినప్పుడు కాబట్టి. సో ఒక మాట చెప్తాను, అంటే మనకైతే ఎవరు తెలియదు, కానీ దేవుని యొక్క కృప ఏంటంటే మన ఎరగని జనంగా దేవుడు నడిపిస్తారు. దేవుడి సన్నిధికి నడిపించడం మాత్రమే కాదండి, వారి పట్ల దేవుడు కార్యాలు చేస్తారంట. వారి కొరకు ఒక ఉద్దేశం కలిగి ఉంది కాబట్టి తన ఉద్దేశంలో సేవకుని నిలబెట్టుకొని తన ఉద్దేశంలో వాక్కును ఆ సేవకుని యొక్క నోటి నుండి ఆయన బయలుదేరింప చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదో యాదృచ్ఛికంగా ఏదో కూర్చున్నాం కాదు, ఆయన యొక్క ప్రణాళిక, ఆయన ఉద్దేశం. నేను నుంచి చెప్పిన ప్రభు ఈ కుడివైపు వ్యాపించడం ఏంటి ప్రభు అంటే అక్కడ ఉంటుంది, నువ్వు కనలేదా బయట మాట, నువ్వు కన్నవాళ్ళు కాదు వీడు, కానీ నేను పంపిస్తాను. నువ్వేం చేయాలి, నీ గుడాల యొక్క తాళ్ళను నువ్వు వ్యాపింప చేయి. పైన మాట వ్యాపింప చేసి ఆ యొక్క మేకులను దూరంగా తెగొట్టు. అంటే ఇంకా చాలా పెద్ద కంట వేయాలి, అంటే ఇది ఎక్స్పాండ్ అవ్వాలి దేవుడు మహాకృపను బట్టి. సో లేదంటే మనం 3 సర్వీస్ ద్వారా దేవుడు ఆశ్రయించాలి. ఏ విధంగా మీ యొక్క ప్రార్థన, మీ యొక్క సహకారం చాలా ఇంపార్టెంట్. సంఘానికి సేవకుల విషయంలో కావచ్చు, సేవకుల కుటుంబ విషయంలో కావచ్చు, విశ్వాస కుటుంబం మనకై మనం ప్రార్థన చేసుకునే దానికంటే కూడా సంఘం విషయంలో మనం ప్రార్థన చేసి దేవుడు దీవిస్తాడు. ఎందుకంటే మాట చెప్తుందంటే సంఘాన్ని ఎప్పుడైతే నీ హృదయం పెట్టుకుని ప్రార్థన చేస్తావో అది నీకు దీవెన. దైవజనుడు ఎట్టు మన గురించి ప్రార్థన చేస్తాడు, దైవజనులందరినీ కూడా ఆయన పెట్టుకుని ప్రార్థన చేయాలి. అందుకే ఆయనకి బంగారు దట్టి ఇవ్వబడింది. సేవకులు ఆయన దృష్టిలో చాలా గొప్పవారు, చాలా ప్రియమైన వారు అంటారు కదా సేవకుడు. సో అందుకనే ఆయన చూడండి ఇక్కడ బంగారు దట్టి వేసుకుని ప్రకటనలో రాయబడిన. సో ప్రతి ఒక్కరికి ఆ బాధ ఉంది, ఆ బాధ్యత ఉంది. కాబట్టి మన ఒక్కరిని వ్యాపించబడటం కాదు, మన కుటుంబాలు కుడివైపు ఎడవైపు అన్ని విషయాలు వ్యాపించడం కాదు, కానీ సంఘము కూడా మనం వెళ్తున్న సంఘం ఎటువంటి చెప్పండి. మా చర్చండి అసలు మార్నింగ్ సర్వీస్ మంది వస్తారు, ఈవినింగ్ సర్వీస్ మంది వస్తారు, మధ్యాహ్నం అక్కడ 10 o'clock సర్వీస్. ఇది సాక్ష్యం. ఈ సాక్ష్యం విషయం ప్రార్థన చేయండి. మీరున్నప్పుడే దేవుడు మీరు ఆశపడినట్లు, మీరు కోరుకున్నట్లు, మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ రకంగా దేవుడు పరిస్థితుల్ని మారుస్తున్నారు. చెప్పండి దేవుడు తన విధులు కొద్ది మాట ఆశయం దీవించిన ప్రార్థన చేసుకుని కూర్చున్నాం. ప్రార్థన చేసుకునే నిమిషంలో పాటు ప్రభా కుడి వైపును ఎడమ వైపును వ్యాపించదని వాగ్దానం చేస్తున్న విధంగా మాకు కలిగిన సకలమైన అభ్యర్థులను మీరు కొట్టివేసి ఉన్నారు. మీకు స్తోత్రాలు ప్రభా. అనుకూల సమయం మందు నేను మీకు మొదలుపెట్టినప్పుడు మీరు మాకు ఉత్తరం ఇచ్చిన్నారు. బంధకాల నుండి, బంది ఖానాల నుండి అయ్యా నేను ప్రభా అతను విడుదల చేస్తాను. ఒక మారి 2వ మారి నాకు చెయ్యి చాపుతాను అంటున్నావు ప్రభా. విడిపించుటకు నేను నా యొక్క హస్తాన్ని చాపుతున్నాను మీరు వాగ్దానం చేస్తున్న బట్టి నీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు ప్రభా. అయ్యా నా బ్రతుకుల మా జీవితం ఏ విషయంలో బంధించబడి ఉన్నామో, ఏ విషయంలో ప్రభా నా తండ్రి ప్రభా అయా నా అంధకార క్రియలో మా ప్రభా అయా బంధించడం మాకు తెలియదు కానీ ప్రభా మేము దాన్ని సంపూర్ణంగా గ్రహించలేము. కానీ వాగ్దానం చేస్తున్న విధంగా ప్రభా నీ చెయ్యిని ప్రభా నేను చాపుతాను ప్రభా. ఇదిగో నా హస్తాన్ని నేను చాపుతాను. ఇదిగో 2వ వారిని హస్తాన్ని చాపి నేను వారిని రక్షిస్తాను. ఎందుకంటే వారు నా స్వాస్థ్యమైన ప్రజలు, నేను వాగ్దానం ఇచ్చున్నాను ప్రభా.
అయ్యా నీ చేత ఏర్పాటు చేయబడిన ప్రభా అయ్యా తండ్రి ఒక వ్యక్తికి ప్రభా మీరు వాగ్దానం చేసి సంతానాన్ని ఇచ్చినప్పుడు ఆ సంతానాన్ని కాపాడే విషయంలో పూనుకునే దేవుడవు నీవు తండ్రి. నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రాలు ప్రభా. ఇగో ప్రభా నా తండ్రి, నా దేవా నా ప్రభా, ఇగో ప్రభా నా తండ్రి గుడారం యొక్క ప్రభా త్రాళ్ళను పొడవ చేయమంటున్నావు ప్రభా. నువ్వు వెలగని జనులు వస్తారన్నావు ప్రభా. అయ్యా అనేకమైన అన్ని జనులు సమస్త జనులు అయ్యో నా మందిర ఆవరణకు వస్తారు అని మీరు వాగ్దానం చేశారు ప్రభా. అయ్యా నా తండ్రి ఈ దినాల్లో ప్రభా నా తండ్రి అయ్యా సువార్త ఎక్కడైతే కొనసాగుతుందో ప్రతి ఒక్క సంఘము ప్రభా అయ్యా నా తండ్రి ప్రభా అయ్యా నీ ఆత్మతో నింపబడుతూ ప్రభా అయ్యా సంఘము ప్రభా నా తండ్రి అయ్యా నా తండ్రి ప్రభా నీ చేత ఏర్పరిచిన జనంతో నిండిపోతుండగా సేవకులు నీకు ఇచ్చిన దర్శనం బట్టి, సేవకులు ఇచ్చిన ఆత్మను బట్టి, సేవకులు ఇచ్చిన వాక్యను బట్టి ఆ సంఘాన్ని బలపరిచినట్లుగా నీ ఆత్మ అభిషేకంతో అయ్యా సంఘముని ప్రభా ఆ సేవకుని మీరు ఆశీర్వదిస్తున్న నీకు వందనాలు ప్రభా. ఆ సేవకులు కూడా ప్రభా అయ్యా కుడి వైపులు ఎడమ తట్టుకులు వ్యాపించినట్లుగా ఆ సేవకుని యొక్క జీవితంలో అయ్యా దేదీప్య మానగా ప్రభా ఆత్మ అభిషేకాన్ని ప్రభా మీరు అనుగ్రహించడం నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా చిన్న ప్రాంతమే కావచ్చు, పెద్ద ప్రాంతమే కావచ్చు, చిన్న సంఘమే కావచ్చు, పెద్ద సంఘమే కావచ్చు ప్రభా సమస్త జనాన్ని మీరు పిలుస్తున్నాను ప్రభా. ఇదిగో నీ రాకడ సమీపంగా ఉంది ప్రభా. అయ్యా నా తండ్రి ఇక నీ ఉద్దేశము నెరవేర్చబడే దినములు ప్రభా అయ్యా సమీపంగా ఉండగా ప్రభా అయ్యా నీ చేత నీ ప్రణాళిక నీ ఉద్దేశము చొప్పున నీ అనాథ సంఘంలో తల్లి గర్భంలో పిండంలో ఉన్నప్పుడు ఏర్పరచుకుని నీ సేవకుని నిలబడి ప్రభా అయ్యా మీరు ఏర్పరచుకొని మీరు ప్రభా అయ్యా సంఘానికి వర్తమాని ప్రభా అందింపజేస్తున్న దాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇంకా బహుబలం మీరు వాడుకునండి ప్రభా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. అయ్యా సంఘ కాపరిగా ప్రభా అయ్యా నా తండ్రి మీ కుమారుని ప్రభా నా తండ్రి అయ్యా ఉంటుండగా అయ్యా సమయోచితమైన జ్ఞానములు ప్రభా పరిశుద్ధాత్మ నడిపి మీరు దయచేసి ప్రార్థిస్తున్నాను ఆయన. అయ్యా నా తండ్రి ప్రభా అయ్యా నా తండ్రి ముందున్న పరీక్షను దృష్టిలో పెట్టుకుని ప్రభా అయ్యా నా తండ్రి ప్రభా నీ కుమారుడు యేసు ప్రభా అరణ్యంలో ప్రభా వంటలను ప్రార్థిస్తున్నట్టు అపవాది అనేక రకమైన లోకాశలు చూపించి అనేక రకమైన ధనాపేక్షలు చూపించి అనేక రకమైన అధికారులను చూపించినప్పుడు నీ ఆత్మ కలిగిన వ్యక్తి ఉన్నదాన్ని బట్టి ప్రభా అయ్యా నా తండ్రి ఉద్దేశం కలిగిన దేవుడు ప్రభా అయ్యా కుమారుడు కాబట్టి ప్రభా లోకాన్ని తన యొక్క జీవితం రానియకుండా నీ చిత్తము చేయడం కొరకు ప్రభా నా తండ్రి ఆయన నిలబడిన విధానం బట్టి అయ్యా నీకు ప్రభా అట్టి రీతిగా ప్రభా ఆత్మ నడిపు అట్టి రీతిగా పరిశుద్ధాత్మ నడిపు అయ్యా నా తండ్రి పరిచయం చేస్తున్న ప్రభా సేవకులు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. నీ ఆత్మ రక్షణ ప్రభా ఆయన ప్రభా నీ రక్షణ ప్రభా నీ కాపుదల ప్రభా ఆయన సమస్త విషయాన్ని కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ఈ సంఘం విషయంలో కూడా అయ్యా మీరు ప్రభా అభివృద్ధి చేస్తున్న విధానం బట్టి నీకు వందనాలు ప్రభా. అయ్యా నిజముగా మీరు దీన్ని ఆశీర్వదిస్తున్నారు ప్రభా. అయ్యా నిజంగా మీరు దీన్ని దృష్టిస్తున్నారు ప్రభా. నిజముగా మీరు ప్రేమ కలిగి ఉన్నారు తండ్రి. నిజముగా నీ పట్ల మీరు ఒక ఉద్దేశం కలిగి ఉన్నారు ప్రభా. అయ్యా ఎక్కడ వారమో చిన్న వారమో ప్రభా అయ్యా నా తండ్రి సంఘంలో ప్రభా అయ్యా మీరు నిలబెట్టుకొని ప్రభా మీరు వాడుకుంటున్న విధానం బట్టి అయ్యా నీ సన్నిధిలో సాక్షులుగా అయ్యా నీ సన్నిధిలో పాట పాడేవారు కానీ ఆరాధించేవారు కానీ నీ నామాన్ని గణపరిచేవారు కానీ సన్నిధి పరిచయం చేయవారు కానీ అయ్యా ఈ కృపను ప్రభా అయ్యా విశ్వాసం ఇచ్చిన దానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. నీకు వందనాలు ప్రభా అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా చేస్తున్న పరిచయం మర్చిపోవడం నా న్యాయశ్వరం దేవుడు కాదు నాయన. అయ్యా నా తండ్రి సంఘం కోసం చేస్తున్న ప్రార్థన మీరు ఆలకిస్తున్న దేవుడు అయ్యా నీ ఉద్దేశం నెరవేర్చే దేవుడు నీ యొక్క చిత్తం నెరవేర్చే దేవుడు అయ్యా అయ్యా నా తండ్రి యొక్క అమూల్యమైన సహాయాన్ని బిడ్డ మీరు దయచేయి దేవుడు అందరికీ నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. గత నెలలో మీరు వాగ్దానం చేస్తున్న బట్టి అయ్యా నా తండ్రి నువ్వు సంతోషిస్తాను. ఈ నెల ప్రభు వాగ్దానం చేస్తున్నావు, నువ్వు వ్యాపింపజేస్తావు ప్రభా. కుడి వైపుకు ఎడమ వైపు నువ్వు వ్యాపిస్తావు ప్రభా. అయ్యా చేస్తున్న ప్రతి ఒక్క పనిలో వాళ్ళకి జీవితం ఆశీర్వాదం చూడాలి ప్రభా. అయ్యా పుచ్చుకునే జీతంలో ఆశీర్వాదం చూడాలి ప్రభా. చేస్తున్న వ్యాపారంలో ప్రభా అయ్యా గొప్ప ఆశీర్వాదం చూడాలి ప్రభా. కరువు అనేది వాళ్ళకి రాకూడదు ప్రభా. అయ్యా లేమనేది రాదన్న ప్రభా. అయ్యా నాకు ఇబ్బంది అనేది రాదన్న ప్రభా. అయ్యా తండ్రి అయ్యా ప్రతికూల పరిస్థితులు రాకుండా నేను నిలబడతాను అన్నావు ప్రభా. అపవిత్రత రాకుండా నేను కాపాడుతాను ప్రభా. నీ కంచె వేస్తాను ప్రభా. నీ కలుషం నింపుతాను ప్రభా. ఆశీర్వదిస్తాను ప్రభా. మరలా ఆశీర్వదించి తీసుకుని వెళ్తాను ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా నా తండ్రి అయ్యా ప్రభా అనేక మంది బిడ్డ ప్రభా బిడ్డకు సాక్ష్యం ఇచ్చినట్టుగా వారి జీవితాన్ని ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చండి ప్రభు. అయ్యా నీ సన్నిధిని ప్రభా కనిపెట్టుకుంటూ ప్రభా నీ సన్నిధిని ప్రభా అయ్యా నీ మాట కొరకే చూస్తూ ప్రభా నీ సన్నిధికి వచ్చిన వారి పట్ల మీరే సహాయం చేయండి, మీరే దీవించండి, మీరే ప్రభా నీ ఆత్మతో నింపండి ప్రభా. అయ్యా నా లోకానికి పాపానికి దాసులు కాకున్నట్లు నీ ఆత్మాభిషేకముతో బిడ్డలు మీరు నింపినైనా అయ్యా నా తండ్రి సమయోచితమైన కృప అయ్యా నా తండ్రి ప్రభా సులువుగా చిక్కివేడ పాపంలో పడిపోకుండా అయ్యా సమయోచితమైన కృప ఆవరింపు చేసి ప్రభా నీ వాగ్దానం పొందుకున్నట్లు
ఆ వాగ్దానాన్ని ప్రభా, ఆయా వాగ్దానం మూలంగా ప్రభా తండ్రి సంతోషించినట్లు ప్రభా, పాడైపోయిన జీవితాన్ని, పాడైపోయిన స్థితిని అయ్యా కొత్త ప్రభు ఏదైనా తోట వలె ప్రభా, అయ్యా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఇతరు దేవుడి చేత నియమించబడిన వ్యక్తి, యెహోవా అభిషేకించిన యెహోవా చేత నియమించబడిన జనాంగము, యెహోవా సొత్తు, దేవుడి సొత్తైన ప్రజలు, దేవుడి చేత ఏర్పాటు చేయబడిన జనాంగము, దేవుడి చేత అభిషేకించబడిన ఈ జనాంగము అంటూ ప్రభు అనేక మంది ప్రభు బిడ్డలను సాక్షించినట్లుగా వీరి జీవితాల్లో ఉన్నతమైన కార్యం మీరు జరిగించండి. నీ ఆత్మాభిషేకంతో నింపినైనా అయ్యా అనేక మంది బిడ్డలకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉన్నట్లుగా మీరే సహాయం దయచేస్తున్నామని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాటి నామములో మాకు దయచేసి ఆయన పనులు చేసిన పనులు క్షమించిన ప్రకారం మన శోధనకు తగ్గ దుష్టునికి ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.